వెల్కమ్ టు శాంతి టాపిక్ వచ్చేసి ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. టాపిక్ ఏంటంటే భూమి పంచాయతీ కట్నంలో అన్న చెల్లెల గొడవలు ఇవన్నీ మనం వింటూ ఉంటాము. కానీ ఒక ఇల్లు స్థలం కోసము తల్లి కొడుకు కొట్లాట పెట్టుకున్నారు. అవును, ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ సంపాదించింది ఒక 50 గజాలు అయితే 2 రూములు కట్టుకున్నారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఒక కొడుకుకి పెళ్ళి అయ్యాక చనిపోతే కొడుకుకి పెళ్ళి అయ్యాక కోడలికి అత్తగారికి పడక సపరేట్ కాపురం పెట్టారు. ఒక రూమ్లో అత్త, ఒక రూమ్లో కోడలు ఉండేవారు. అలా ఉంటే మంచి చెడుకి అంతా కోడలు పట్టించుకోకపోతే కూతురు వచ్చి అమ్మని చూసుకునేది. అలా చూసుకుంటూ ఉంటే మంచికి చెడుకి అన్నటికి చూసుకుంటూ ఉంటే 50 గజాలలో 25 గజాలు కూతురికి రాసియడానికి తల్లి అగ్రిమెంట్ 10 మందిలో పెట్టి అగ్రిమెంట్ రాసింది. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే కదా, నువ్వు మళ్ళీ 25 గజాలు ఇస్తే ఎలాగో 25 గజాలు మేము ఎలా బతకాలి అలాగే ఇలాగని కొడుకు కోడలు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే కోడలు ఏం చేసింది, కోడలు 10 మందిలో మళ్ళీ గొడవ పెడితే నన్ను ఉన్నావా, సచ్చావా, తిన్నావా, బతికావా అని అన్నీ చూసేది. ఉన్నావా, తిన్నావా, సచ్చావా, అత్త చాయ్ తాతావా, అత్త నీళ్ళు తాతావా అని ఒక్కరోజు కూడా అడగలేదు. అందుకని మేము నా కూతురికి ఇస్తున్నా, నా కూతురికి గచ్చితనం బాగాలేదు అలాగే నువ్వు ఇస్తే మేము ఊరుకోము అలాగే ఇలాగ అనుకోనికి గొడవలు పెట్టుకుంటే న్యాయం ప్రకారం కొడుకుకే చెందాలి, తల్లి ఒంటి మీద ఉన్న బంగారం కూతురికి చెందాలని అంటే వాళ్ళ తల్లి దగ్గర 3 తులాల బంగారం ఉంది. అలా కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ ఆరోగ్యం పాడైపోయి కాలు ఎదిగిపోతే కూతురు చూడడానికి రాలేదు. నేను వెళ్తేనే మా వదినకి మా అమ్మ 10 మందిలో మా అమ్మని మా వదిన గారు చూసుకుంటారన్న, నేను వెళ్ళకూడదనేసి వచ్చి పలకరించి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ఆమె కాలన్నది నడవలేక అన్ని బెడ్ మీద చేయడంటే కోడలు అత్తగారిని తిడుతూ ఉండేదంట. తిడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక కూతురికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మని మీ వదిన బాగా చూసుకుంటలేదు, కొడుతుంది తిడుతుంది, మీ అమ్మ మస్తు బాధపడుతుంది రామ్మ ఒకసారి అంటే కూతురు అల్లుడు వచ్చారంట. వచ్చి కూతురు అల్లుడు వచ్చారంట. వస్తేనే అత్త మా ఇంటికి వెళ్ళిపోతావు అని అల్లుడు అంటే వద్దు, నేను ఎక్కడ ఉంటాను, నువ్వు సచ్చిన పచ్చని నా ఇంట్లోనే వస్తాను అని అన్నారు. కొన్ని రోజులకి కూతురు వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయి వాళ్ళు ఉన్న ఇల్లు అప్పులకి ఇచ్చేసి తల్లిగారింటికి వచ్చారంట. తల్లిగారు ఇన్న రూమ్లో ఉంటే వదిన గారు రోజు సిగ్గుసరాలు లేవు అలాగే తిట్టారు. అలా తిట్టగా కూతురు రూము కిరాయికి తీసుకుని పోయిందంట. కొన్ని రోజులకి అత్తగారు కూతురు అల్లుడు బాగా చూసుకున్న వల్ల ఆమె నడవడం మొదలుపెట్టి ఈమె ఒంటి మీద ఉన్న 3 తులాల బంగారం ఆమె దాచుకున్న 2 లక్షలు కూతురికి ఇచ్చి ఒక ఫ్లాట్ కొన్నదంట. అప్పట్లో 5 లక్షలు అట్లా 10 లక్షలు కలుపుకొని కూతురికి ఇల్లు కట్టించిందంట. ఆ విషయం కోడలు తెలిసి కోడలు గొడవ పెట్టుకుంటే కొడుకుని అన్నారంట, నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపో, నాకు కాలు ఎదిగిపోయినప్పుడు నీ భార్య చూస్తానని చూడలేదు, నా అల్లుడు నా కూతురు చూశారు కాబట్టి నా ఒంటి మీద ఉన్న బంగారం నేను దాచుకున్న డబ్బులు నా కూతురికి నా అల్లుడికి ఇచ్చి ఇల్లు కట్టించారు. నా కూతురు పైసా కట్నం లేక నా అల్లుడు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మన ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటే నీ కూతురు కుక్కల మీద నక్కల మీద వంక పెట్టి తిట్టింది. అందుకని నీ ఇంట్లో నేను ఉండను, నీకు 50 గజాలు స్థలం రాసేసిన ఆ రూమ్తో నాకు సంబంధం లేదని రాసి ఇచ్చేసి కూతురు ఇంటికి వెళ్ళిపోయింది. కూతురు అన్నీ చూసుకున్నాడు. అయితే వెళ్ళిపోతే ఆమె చనిపోతే ఆమె చనిపోయినప్పుడు కూడా ఒక పేపర్లో ఏమని రాసి పెట్టుకుందంటే, నేను చచ్చిపోతే నా నేను చచ్చిపోతే నా అంత్యక్రియలు నాకు తలకూర పెట్టవలసి నా కూతురు నా అల్లుడు అని చెప్తే అదేంటి కొడుకు చేయాలి కదంటే మా అమ్మ ఇష్టమని అన్నీ కూతురే దగ్గర ఉండి చూసుకుంటాయి. ఈమె చనిపోయిన వల్ల ఈమెకి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఆమెకు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆ 1 లక్ష రూపాయలలో కొన్ని డబ్బులు వేసి దినాలు అవన్నీ చేశారంట. చేశాక కొడుకుని ముట్టుకోవడానికి కూడా లేదని చెప్పిందంట. అలాగే కొన్ని రోజులకి కొడుకుకి సిగ్గు శరం లేదని ఊరందరూ తిట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళకి మనం చేసే మర్యాద మనం చేయనిస్తారు. అంతేగాని ఆ తల్లికి ఎంత మనసు ఇరిగిపోతే మాత్రం
కన్న తల్లి కొడుకుని తలకూరు పెట్టొద్దు, కన్న అల్లుడిని పెట్టమని అంటుంది. అంటే అల్లుడు కొడుకు అయ్యాడు, కొడుకు అల్లుడు అయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది అన్నది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీన్ని బట్టి నాకు తెలిసింది ఒకటే, ఎవరినైనా సమానంగా చూడాలి. డబ్బు ఆస్తి అన్న తర్వాత పెడితే ఆ ఇల్లు కోసం కన్న తల్లి రుణం తీసుకునే అదృష్టం అతను కొడుకుకి లేదు. కానీ కన్న తల్లి కాకపోయినా రుణం తీసుకునే అదృష్టం అల్లుడికి వచ్చిందని అర్థమవుతుంది. ఓకేనా? ఇలాంటి అల్లుళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.